అండ్ అలాగే రవీనా గారు తమిళ్లో 'మామన్నాన్' అనే మూవీ చేశారు. ఈ మూవీలో జ్యోతి అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ రవి గారు రీసెంట్గానే తెలుగులో ఒక మూవీకి సైన్ చేశారు. అండ్ ఈ అజిత్ మార్చ్ 19, 2002 థర్స్డే నాడు పుట్టారు. ఈయన తిరుచిరాపల్లి, తమిళనాడులో పుట్టాడు. అండ్ సింగర్గా ఇండస్ట్రీ రవి 2023లో 'వతారా వజాకు' అనే మూవీ చేశారు. ఈ మూవీలో తోటేచి అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. తమిళ్ డైరెక్టర్ అరుణ్ రీసెంట్గానే 'రాకీ' అనే మూవీ చేశారు. ఈ మూవీలో రవీనా గారు యాక్ట్ చేశారు. అమృత అనే క్యారెక్టర్లో. అండ్ అజిత్ రీసెంట్గానే ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్లో 'లవ్ టుడే' అనే మూవీ చేశారు. ఈ మూవీలో రవి అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ గాను అజిత్కి మంచి నేమ్ వచ్చింది. దీంతో అక్షయ ఉదయ్ కుమార్ యాక్ట్రెస్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తను ఒక మోడల్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. తను అండ్ రవి గారు తమిళ్లో 'వీరమై వాగిన్ సోదుం' అనే మూవీ చేశారు. ఈ మూవీలో ద్వారక అన్న రోల్లో యాక్ట్ చేశారు. అండ్ అలాగే చైల్డ్హుడ్ ఆర్టిస్ట్. తమిళ్లో రీసెంట్గానే 'తిక్కి తేనారుదు' అన్న సాంగ్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆజాద్ కాలిక్వారు. అండ్ ఆ తర్వాత టెలివిజన్ షో 'సూపర్ సింగర్ జూనియర్ 3లో అక్షయ ఉదయ్ కుమార్. 'లవ్ టుడే' మూవీ తర్వాత తను మలయాళంలో 'సిద్ది' అనే మూవీ చేసింది. ఈ మూవీలో తన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి నేమ్ తెచ్చుకుంది. అండ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్లో 'లవ్ టుడే' అనే మూవీ చేశారు. ఈ మూవీలో ప్రదీప్కి సిస్టర్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. దివ్య అన్న రోల్ అజిత్ కలికివి. తమిళ్లో సింగర్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫిలిమ్స్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అక్షయ ఉదయ్ కుమార్. ఈవిడ ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్లో 'లవ్ టుడే' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో నిఖితకి సిస్టర్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు.